ఎట్లుంది లైఫ్? సూపర్ లైఫ్ అన్న, ఇటువంటి లైఫ్ ని అబ్బా ఎప్పుడు నేను నా జన్మలో చూడలేదనా. కంబా క్రిస్టియన్ కానీ జై శ్రీరామ్ అంటాడు. కంబా జై శ్రీరామ్. అదిగా గాయ్స్, ఇదే మన డంపర్ అన్నమాట. నా ఫేవరెట్ బ్రాండ్ టాటా. అది ఎదిగో ఈ చెడాయి చూడండి, ఈ చెడాయి ఎక్కాలి మనం ఇప్పుడు. టాటా సౌండ్ అంటే నాకు పిచ్చి, అసలు ఇష్టంగా మామూలుగా ఇష్టం కాదు. ఈ మరంలో రీసైలో హలాందే హలాందే మరం భాష మాట్లాడుతున్నావు, వాళ్ళ లాంగ్వేజ్ కూడదు మొత్తం మాకే బాలాసే అప్ని కలిసి ఐసే. హలో గాయ్స్, ఫస్ట్ టైం అంటే చాలాసార్లు వచ్చినాయి డంపర్ వీడియోలు. టాటాది వస్తుంది ఇప్పుడు. ఓకే, టాటా డ్రైవ్ చేద్దాము ఈ మాన్సూన్లో. గాయ్స్, ఇదే మన డంపర్ అన్నమాట. నా ఫేవరెట్ బ్రాండ్ టాటా. ఏంటన్నా ఏరియా కొంచెం తేడాగా ఉందంటే, అవును దీని క్లచ్ ఏంటి అసలు ఎలా ఉంది, గట్టిగా నొక్కి పట్టుకోవాలి. నేను హార్న్ పని చేయట్లా. జై సియారామ్. ఇప్పుడు అసలు మీకు అసలైన కిక్కు చూపిస్తాను, ఆగండి ఎంత పెద్ద చెడా ఎక్కాలో. మామూలుగా లేదు ఎవరం. ఆ పక్కన డంపర్ ఉంది, బట్ పట్టకూడదు. డంపర్ పట్టకూడదు. అది ఆ పక్కన డంపర్ పట్టేసిద్ది, జస్ట్ మీటరు. అది ఎదిగో ఈ చెడాయి చూడండి, ఈ చెడాయి ఎక్కాలి మనం ఇప్పుడు. టాటానే కా అసలు అనుకుంటా, చూడండి ఎలా ఉందో. మీట్ మిస్టర్ కంబా. హాయ్, యు ఆర్ నాగమను రైట్? ఫ్రమ్ మరం ట్రైబ్. నాకు మరం లాంగ్వేజ్ నేర్పించింది మనోడే కొంచెం. చాలా డేంజర్ అండి, వానబడి చెడా ఎలా ఎక్కుతుందో చూడండి. అబ్బో 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 అబ్బో. ఎందుకంటే అనీవెన్గా ఉంటుంది కదా, బొమ్మ అని చెప్పి గాల్లో తిరుగుతూ ఉంటాయి చక్రాలు. అప్పుడు ట్రాక్షన్ దొరకదు, అక్కడే గాలిలో ఉండిపోయి స్లిప్ అయిపోతూ ఉంటుంది బండి. ఇప్పుడు కోహిమా ట్రాఫిక్ డైవర్ట్ అయిందని చెప్పా కదా, అదొక గోల. అమ్మయ్య, క్లచ్ ఇప్పుడు బాగానే ఉంది. అదిగో డబల్ న్యూట్రల్ డైరెక్ట్, ఇంకా ఎంటీ కదా ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. ట్రక్ వ్లాగ్స్ కూడా వస్తాయండి చక్కగా. ఇంకా మీకు చింటుగా దీని కారు లాగా ఉంది చూడండి. నార్థన్ మణిపూర్ బై ద వే, ఈ ఏరియాస్ NH 129A అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మన కంపెనీ. అబ్బో ఆ లొకేషన్ చూడండి అసలు. అబ్బో ఈ టర్నింగ్లు ఏంటి, హడావుడేంటి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి ఇప్పుడు. ఒకప్పుడు అసలు మొన్న ఒక 2 months దాకా కూడా कब से ट्रैफिक डाइवर्ट हुआ इधर? ट्रैफिक डाइवर्ट कब से हुआ? एक महीना ऊपर हो रहा है, एक महीना से ऊपर हो रहा है. అది ఒక నెలన్నర దాకా ఇలాగే ఉండేది రోడ్డు. ఒక్క పురుగు తిరిగిన పాపం ఉండదండి మా కంపెనీ వాళ్ళు తప్ప. అప్పుడప్పుడు లోకల్ వాళ్ళు అంతే. ఎయిర్ సస్పెన్షన్ లాంటిదిలే అది విషయం అసలు. అమ్మా అమ్మా ఇక ఎలా ఎగురుతామో చూడండి. టర్నింగ్ రోడ్డు వేస్తున్నావు ఏవో అసలు మామూలు కాదు. ఎందుకు వెళ్తున్నావు తెలుసా? పార్సిల్ ఇవ్వటానికి, భోజనం పార్సిల్ ఇవ్వటానికి వెళ్తున్నావు డంపర్ వేసుకుని. మరి రిచ్ మా కంపెనీ.
కార్లు ఏమీ లేవు అండ్ తప్పదు ఇలాంటి సిచ్యువేషన్లో అండి. టాటా సౌండ్ అంటే నాకు పిచ్చి, అసలు ఇష్టంగా మామూలు ఇష్టం కాదు. తత్తమ్మకి తొద్లే తొద్లే దక్కి తలిగే ఈ మరంలో రిలీజ్ అయ్యలో ఏ హలాంద్రే హలాంద్రే మరాం భాష మాట్లాడుతున్నాం, వాళ్ళ లాంగ్వేజ్. మాట్లాడుకుంటే ఎక్స్ట్రా చేసి ఏ కథలో. జస్ట్ షార్ట్ ట్రిప్, ఒక 2 to 3 కిలోమీటర్స్. అది ట్రాఫిక్, అమ్మ ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు అది. ఈ ట్రాఫిక్ అంతా ఇటే వచ్చేది. ఒకప్పుడు రయ్యమంట వెళ్ళేవాళ్ళం ఈ రోడ్ల మీద, హిల్లీ లేదు ఏమీ లేదు, అసలు భయపడేవాళ్ళం కాదు. ఇప్పుడు అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కదా ఎదురు. సరిగ్గా తోలేవాళ్ళం అండి రోటేషన్ కొత్తల్లో. ఈ బ్లాక్ టాపింగ్ వేసిన కొత్తల్లో మెత్తగా ఉండేది, బళ్ళు కూడా చాలా కొత్త, సపా లెగిసాయి. అంటే కంట్రోల్లోనే ఉండేవాళ్ళంలే, ఎక్స్ట్రాలు చేసేవాళ్ళం కదా రే. అదిగా ట్రాఫిక్ भी बेसी होई से ना हाय हाय ए అట్లాగా వాడా తంబి ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదులే అని. బై ద వే మణిపూర్లో నేను ఫస్ట్ తోలిన డంపర్ అదే. దట్స్ మై ఫస్ట్ టెంపర్ విచ్ ఐ డ్రైవ్ ఇన్ మణిపూర్. యా రాహుల్ డ్రైవర్, యా కంబాను స్కిడ్ డ్రిఫ్ట్ వేసా చూసారా బండి కండ అంతే మరి జారింది. డాంబర్ కదా, డాంబర్ మీద మాది ఉండేటప్పుడు జారిద్ది. జాగ్రత్తగా రావాలమ్మా, మామూలుగా ఉండదు కథ. మీకు సరైన లొకేషన్లో సరైన వీడియోలు వస్తాయండి. మీరు కంటిన్యూగా అంటే కంటిన్యూగా ఉంటే, నాతో కనెక్ట్ అయ్యి ఉంటే మంచి వీడియోలు చూపిస్తాను. ఇక ఇలాంటి పెద్ద ఘాటీలు ఎక్కించాలి ఏంటి, మామూలుగా ఉండదు. ఫేస్ రివీల్ అప్పుడు ఒక వీడియో చేశాను, అప్పుడు అది ఆ పైన కూడా మన అంకులే. ఐ నో హిమ్. యా హీస్ ఆల్సో మరామ్ రైట్. యా కవ్స్ అండ్ ఆల్ రైట్. యా బాబా లొకేషన్ చూడండి. బై ద వే ఘాటి దిగాలి, కొంచెం జస్ట్ అలా దిగాలి అంతే. వీడియో తీస్తా డ్రామాలు చేయకూడదు, ఎక్కువ స్పీడ్లో వెళ్తాలో కసా బ్రేకులు గేర్లు అలా చేయకూడదు. వీడియో తీస్తున్నాం కాబట్టి బండి నో మైండ్ బండి ప్లస్ వీడియో రెండు మేనేజ్ చేయాలి. ఏమండి చూడండి అసలు సింగిల్ చేత్తో పట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. జై సియారాం, జై సియారాం. అదిగా చూసారు రోడ్డు ఎలా ఉందో. ఒకప్పుడు ఇంకా డేంజర్గా ఉండేది, బాగా బ్లాక్ టాపింగ్ వేసాక చాలా మంచిగా ఉంది. పైగా 1000 బళ్ళు పైనే వస్తాయండి తెలుసా. 1000 బళ్ళు పైన వచ్చేటప్పటికి ఈ వానలు కూడా పడేటప్పటికి రోడ్డు అంతా తినేసింది. ఇక మళ్ళీ చెడా ఎక్కాలి ఇప్పుడు పైకి. రే మీదకి వస్తున్నాయంట్రా, అన్నయ్య మీదకి వస్తున్నాయింది. హే అంకుల్ లుకాంగ్ కిపలో అబ్బా ఇదేనండి మా ప్లాంట్ అండ్ మిషనరీకి వచ్చాము. 11 కిలోమీటర్ బి జానా హే. ఇది 10వ కిలోమీటర్ అంటారు. అదిగా మా క్రష్. ఒకప్పుడులాగా ఎంజాయ్ చేయకూడదు ఇప్పుడు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది, డ్రామా చేయకూడదు. మొత్తం మాకే బాలాసే अपनी कल आइसे मोला स्पीकर कोते ताकिसे स्पीकर गरी इधर किसे पूर्ण बालविशन ना सने उधर गरी खुदी पे ना एक बार तो लागे तो होय बात कैसे हां इतु करना ऐसे मूवी बाला से ना मधु नकाबो ठीक है से
Diesel kuta na guri tagi bi buk lagi sa manu. ఓ దిగేసి Diesel kuta guri tagi na dusra manu buk lagi tagi bo. మీ ఇద్దరు ముచ్చట్లు పెడితే వేరే వాళ్ళకి ఆకలి ఇదా అని చెప్పి అంటున్నాడు. ఇదే క్రషర్, మా గ్యారేజ్ బోరేజ్ అన్నీ ఇక్కడే ఉంది. ఇదే గ్యారేజ్, టైర్ ఫిట్టర్, డ్రైవర్, ఆపరేటర్లు అందరు ఇక్కడే ఉండేది. అదిగో మా క్రషర్. జబో, ఇదిగో మా బంగారం టాటా స్టీరింగ్. ఇది మనం BS6, అది BS4 భారత్ బెంజ్ నడిపింది. ఇదిగా డైరెక్ట్ వేసేయచ్చు, కసక్క న్యూట్రల్. ఎందుకంటే ఎంటీ కదా, ఎంటీలో ట్రాక్టివ్ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. ఎఫర్ట్ అబ్బు ఎత్తేస్తుంది. లోడ్ బళ్ళు అనుకోండి ఎంతకుంటాను అబ్బో. అసలు ఇది చూసారా ఏరియా ఎలా ఉందో, చాలా రిస్క్, డేంజర్ ఎక్స్ట్రాల్ చేస్తే. లోడ్ బండి అనుకోండి బాగుంటుంది చక్కగా, అసలు ఒక రకంగా కదలదు ఒళ్ళు, జంపింగ్ వచ్చినా ఒక రకంగా బాగుంటుంది. అయ్యా ముందు చూడయ్యా ఎలా ఉందో, కామన్ అమ్మా ఇలాంటి హిల్లీలో అసలు ఇలాంటివన్నీ పట్టించుకోవాల్సిన పనే లేదు. అబ్బో ఇక్కడ స్లైడ్ హోగా క్యా ఏమండి అసలు ఈ రోడ్డు ఇదిగో ఈ రోడ్డు చూడండి, మొత్తం స్లైడ్ అయిపోయి కొట్టుకుపోయింది, సన్న రోడ్డు అయిపోయింది. బడాతానా అవి బహుత్ కమ్ హోగా. ఇప్పుడు 1000 బళ్ళు ఇందులో నుంచి పాస్ అవ్వాలంటే జారిపోద్ది, స్లిప్ అవుద్ది బురదలో. జాగ్రత్తగా వెళ్ళాలి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ రోడ్ అండ్ దిస్ ఆల్సో డ్రైవింగ్. కానీ లైఫ్ టైం మెమరీస్ కదా ఫ్రెండ్స్. ఇది మా సబ్ కాంట్రాక్టర్స్, వీళ్ళు కూడా ఒక సపరేట్ కంపెనీ ఉంది, ఒక పార్ట్ ఆఫ్ దట్ KAR సార్. నేను ఈ ప్రాజెక్ట్కి వచ్చి రాగానే ఫస్ట్ ఆయన్నే చూస్తాను, అంటే అథారిటీస్లో ఆయన ఒక ఆయన్ని చూశాను. వాట్ ఈస్ నేమ్? బైలాంగ్ జాన్. అయ్యా మా క్వారీ ఇది, ఇదంతా క్వారీయే. క్వారీ అంటే తెలుసుగా, మెటీరియల్స్ కొడతానికి ఉపయోగించే ముడి సరుకు, పెద్ద పెద్ద రాళ్ళు ఏటి నుంచి వచ్చేది. రారాప్పుడు ఎక్కిస్తున్నాను, ఎక్కి అసలు చూడండి ఏమన్నా కనపడుతుంది, ఏవైనా రోడ్డు కనపడుతుందా? కానీ ఆ పైనుంచి కిందకి జుమ్మని దిగుద్ది. అది విషయం. ఓ జాద్లే అయిపోయింది. Maybe I don't know. We'll explain you later. తీమాకులే తీమాకులే అంటే మరం భాషలో తెలియదు అని. ఓ పల్లీలే అంటే వెళ్తున్నానని, వెళ్ళొస్తా అని. ఇందిరా నాటకం, తిరగాలి బండి. ఇక్కడ బండి తిరగపోతే ఎలాగూ. అమ్మమ్మమ్మ ఏమండి మా సైట్లో చాలా బళ్ళు పడిపోయినాయి తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే రోడ్డు మీకు రేపు ఇంకో రోడ్డు కండిషన్ చూపిస్తాను, చాలా చండాలంగా ఉంటుంది. అదిగో అలా వస్తాయి బళ్ళు. వామ్మో ఆగరా అన్నయ్య. ఒకప్పుడు ఈ బళ్ళు వచ్చాయి కాదు కదా, మాదే ఆట. ఎలా పడితే అలా వెళ్ళేవాళ్ళం, ఎలా పడితే అలా షో చేసేవాళ్ళం. అర్థం అలా. ఇప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ అయింది NH2 నుంచి. కోహిమా దీమాపూర్ స్ట్రెచ్లో పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది, అందుకని ట్రాఫిక్ డైవర్ట్ అయింది. ఆ బళ్ళన్నీ ఇటు వస్తున్నాయి. అదే విషయం. అయిపోయింది పెద్దాపారం, ఇంకా వర్క్ డన్. అబ్బా ఈ రా వీడియో పెట్టేద్దాం, రాగా పెట్టేద్దాం. ఓకే, ఎడిటింగ్లు బొడ్డిటింగ్లు ఏమి అవసరం లేదు, ఎలా తీసానో అలాగే పెట్టేద్దాం. ఎంతసేపు పెద్ద ఇదేం ఉండదులే. కాకపోతే ఇదిగో అసలు ఇది నేను అనేది, అసలు చూడండి ఆ కింద రోడ్డు చూడండి, ఈ రోడ్డు చూడండి, చిన్న మార్జిన్లో కొయ్యాలి. అది అలాగు
లేదా స్లైడ్ అయిపోయింది. లోడ్ బళ్ళు అయితే యమా స్లైడింగ్ అయిపోతాయండి బాబు. అంటే హిల్ ఏరియాస్లో ఎలా అంటే మీకు ఓవర్ టన్నేజ్ చేస్తారు. ఎందుకు అయ్యా ఓవర్ టన్నేజ్ అంటే, మన ప్లెయిన్లో అనుకోండి కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెటీరియల్ సప్లై ఎక్కువ చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు. 100 బళ్ళు అంటే 100 బళ్ళు. కానీ ఇక్కడ అలా కుదరదు. ఒక బండిలోనే సఫిషియెంట్గా కాకుండా మోర్ దాన్ ఎనఫ్ వేయాలి. అర్థమైందా? పెద్ద పెద్ద ఇల్లు రాకుండా దూరం ఎక్కువ, ఇలాంటి రిస్కులు ఉంటాయి. అది విషయం. ఎంటీ బండి బాగా కొదేస్తుంది. నవ్వుతున్నాడు చూడండి, ఎలా నవ్వుతున్నాడు. వై ఆర్ యు లాఫింగ్ మ్యాన్? అబ్బా అబ్బాను. రైట్ సైడ్ లొకేషన్స్ చూపిస్తాను. కాకపోతే ఒకప్పుడు అంత ఫ్రీగా ఇప్పుడు తోలలేవు బండి ఇక్కడ. ఇక మా చెంగుగాడి బండి ఇది ఫస్ట్లో సెంగ్ వెహికల్ను. అబ్బా అదిగో నా టాటా. దాంట్లోనే ఒక వీడియో ఫస్ట్ పెట్టాను. అది పాటుగా ఉంటుంది. మా ప్లాంట్ అండ్ మిషనరీ ఇదే మా ప్లాంట్. అది అమ్మో మీదకి వచ్చేస్తున్నాడు రీ. డబుల్ లైన్ ఇది, 4 లైన్ కూడా కాదు. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. చాలా ఇదిగా ఉండాలి, డిసిప్లిన్గా. చూసారు అక్కడికక్కడే దిగింది, అక్కడికక్కడే ఎక్కుతుంది. ఓవర్ యాక్షన్ చేయకూడదు, నీట్గా ఉండాలి. అమ్మో రెడ్ లైట్ వచ్చే, రెడ్ అంటే ఆయిల్ లేదు, ఆయిల్ పట్టించాలి తర్వాత. క్యాంపిలే పల్లాకే. అచ్చా పల్లాకే అంటే వస్తారా అని. ఈజ్ నాట్ కమింగ్, ఈజ్ సేయింగ్ యు గో, వెల్కమ్ లేటర్ లైక్ దట్. బాబా లోకే సూపర్ లొకేషన్ కదా. అబ్బా 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 అసలు చూడండి, వ్యాలీ కిందంతా వ్యాలీయే. అదిగో ఆ పొలాల్లో కూడా వెళ్దాం ఒక రోజే. శాంసంగ్ నో, హీఈస్ నాట్ శాంసంగ్, హీఈస్ డిఫరెంట్. ఇదిగోండి స్టీరింగ్ డ్రైవింగ్. నార్దర్న్ మణిపూర్ అమ్మా, ఏమనుకున్నారు మరి? నాగా కొండలు. మీకు కుక్కీం అయితే గొడవలు కూడా నేను చూశాను. మరి అది యాదృచ్ఛికమో నా రాతో ఇలా చెప్పాలి వీడియోలో అని 2023లో గొడవ స్టార్ట్ అయ్యటమే ఆ కారణమే మేము చూసాము. స్టూడెంట్ యూనియన్స్ వచ్చి బంద్ చేశారే, అప్పుడు అస్సాం రైఫిల్స్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారనుకున్నారు? నా కొడుకు ఇది వదిలేరు. స్మోక్ బాంబ్స్, గన్ ఫైరింగ్ ఇవన్నీ జరిగినాయి రబ్బర్ బుల్లెట్లతో. అది వాళ్ళు ఎక్కుతున్నారు, మనం దిగుతున్నాం. అలా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. రయ్యమంట. అన్నయ్య రా. జై శ్రీరామ్. కంబా ఒక క్రిస్టియన్ కానీ జై శ్రీరామ్ అంటాడు. కంబా జై శ్రీరామ్. అదిగా అంటే గుడ్ ఫ్రెండ్ అండి నాకు ముందు నుంచి. నా కింద పనిచేసినా కానీ నేను ఆ భావంతో చూడను. ఆడు కూడా లోకల్ అని డామినేట్ చేసి ఇచ్చేయడు. ఎందుకంటే వీళ్ళకి ఒక సపరేట్ గవర్నమెంట్ పెద్ద స్టోరీలు అండి, మీకు తెలియదు. వెళ్తాం తర్వాత చెప్తాను, మెల్లమెల్లగా అన్నీ వివరిస్తాను. అన్నీ వెళ్ళి వచ్చాను. బాగుంది కదా. క్లచ్ పని చేయలేదని చెప్పి భయం వేసింది. ఇదిగో ఇంత స్పీడ్ వెళ్తాం అంతే. ఒక 60-70 ఎవరు లేనప్పుడు ఒక 60-70 అలా వెళ్తాం ఈ కొండల్లో. మళ్ళీ ఏమన్నా బండి కంట్రోల్ రాగానే మళ్ళీ బండి తీసేసుకుంటాం. యావరేజ్గా అయితే మాత్రం 30-40 వెళ్తాము రోడ్డు బాగుంటే. బాగోపోతే ఎవరు వెళ్తారు అలా ఎత్తేస్తుందండి. పైగా మనమేమో హెవీను బాహుబలేశ్వర్లామి సౌండ్ వినపడుతుంది డుమ్ డుమ్ అని. అదే లోడ్ అనుకోండి, కడుపులో నీళ్ళు కదలకుండా వెళ్తుంది బండి అనుకుంటా. బ్లైండ్ కరువు ఇది, బ్లైండ్. అటువైపు కూడా హార్న్ కొట్టాలి, మనము హార్న్ కొట్టాలి, రూల్ అది.
ర్యాలీలో వైపు వస్తాము, ఇటు వెళ్తాము. అంటే మూమెంట్ బట్టి అని ఎందుకంటానంటే గేర్ మార్చేటప్పుడు కొంచెం పవర్ ఉపయోగించాలి. కారు లాగా స్మూత్గా అలా ఇలా అంటే కుదరదు. ఇది కొంచెం వేరు వ్యవహారం. మాన్సూన్స్ బాగున్నాయి కదా. నేనున్న ఇలాకా పేరు మరమోల్ ఇలాకా. నాగా ట్రైబ్స్లో 32 రికాగ్నైజ్డ్ ట్రైబ్లు ఉన్నాయి, 32 38. ఇంకా చాలా అన్రికాగ్నైజ్డ్ కూడా ఉన్నాయి. అది ఇంకా చెప్తాను. మరం ఏరియాలో ఉన్నాము. మరంలో ఉన్న న్యూ మగాయమాయి అనే వాళ్ళ విలేజ్ టూర్ చూద్దాము. మొత్తం మీద 25 ఇళ్ళు ఉంటాయో ఉండవో నాకు తెలియదు. హౌ మెనీ హౌసెస్ డూ యూ హ్యావ్ ఇన్ మగాయమాయి విలేజ్? Around 55 to 60. Is it true? I don't see. I only observed 20 to 25 houses. No, 55 to 60. 37, 38. Like that, Yeah. including small houses. గట్టిగా చెప్పాలంటే ఒక 20 హౌసులు పెద్దవి ఉంటాయండి. పెద్దవి అంటే ఏంది, ఆ ముందు అదిగా యూ కౌంట్ దట్ హౌస్ ఆల్సో రైట్. అలాంటి పాడుపడిన కొంపలు కూడా వీళ్ళు లెక్కేస్తారు. అబ్బో లారీ వస్తుందో ఇటు. అది ఎంటీగా ఉన్నప్పుడు ఎగిరేస్తుంది బాగా. నాకేమో ఎగిరితే మామూలుగా ఉండదు వ్యవహారం. ఇది బ్లైండ్ కర్వే. అదిగో ఓహో బాబాయ్ వెళ్ళగరారు. ఇదిగో ఈ కొంపలు కూడా పాడుపడిని. ట్యాంక్సన్ గాడి తంకులు నాగాని ఒకడు ఉండేవాడు, లార్డ్ ట్యాంక్సన్. వచ్చిన కొత్తలు ఈ రోడ్డు కూడా వేయలేదు. అక్కడ కూర్చుని మేము పార్టీ చేసుకునే వాళ్ళం. పార్టీ అంటే తెంగితాగి పడిపోవడం అవి కాదు, జస్ట్ సరదాగా అవి తెచ్చుకొని కోసుకొని తింటాం, ఫుడ్ అలాంటివి ఎంజాయ్ చేసేవాళ్ళం. అమ్మయ్యా ఇప్పుడు దింపాలండి మామూలుగా. అది చర్చ్ ఒకటి, అది ఆ పైన ఇల్లు, ఈ మొత్తం జస్ట్ ఇదే పెద్ద బస్తీ అనుకుంటారు ఇల్లు. ముందుందలే మరం సెంటర్ మరం. కానీ ప్రస్తుతానికి మగాయమాయి విలేజ్ టూర్ చేద్దాం రేపో ఎల్లుండో. ఇది ఇప్పుడు చూడండి ఎంత కిందకి దింపాలో. చూడండి, బండి ఎప్పుడు బ్రేక్ మీద దింపకూడదు. అది ఎంటీ అయినా ఏదైనా గేర్ మీద దింపాలి. చూడండి ఎంత గుంట, ఎంత కిందకి దింపాలో. అది ఒకటో గేర్, అది అలా దిగుతూ ఉంటుంది. అదిగా పట్టేసి నేనేం పట్టుకోవాలి చూడండి. అదిగా యాక్సిలేటర్ మీద కాలు లేదు, ఏమీ లేదు, అయినా దిగేస్తుంది. జస్ట్ అలా బ్రేక్ టచ్ చేసుకుంటా అలా అలా అనుకుంటా దింపుకోవడమే. డూ యూ ఫీల్ అఫ్రైడ్ ఆఫ్ మై డ్రైవింగ్? No, why should I? You have habitual of my driving, right? You many times traveled with me. Yes. అంటే ఎవరికైనా ఉంటుంది కదండి సైకలాజికల్ ఎఫెక్ట్. అంటే మన ఈ వీడియోలు తీస్తే తాగుతున్నాడు ఏంట్రా బాబు అని. ఇక్కడ కట్ అయిపోయింది చూడండి. మామూలుగా ఉండదు. అణువు పరీక్షే మణిపూర్లో డ్రైవర్లకి. మా బేబీస్. నాకు ఇష్టమైంది టాటాని ఎప్పటికైనా. టాటా మునగాడండి. ఏంది అసలు ఏమనుకుంటున్నారు చూసారా? హోల్ లాగ్ వితౌట్ కట్టింగ్. జస్ట్ అలా రాగా తీసాను, రాగా పెట్టాను, పెడతాను. ఇంకా కొన్ని ఎడిటింగ్లు పడతాయిలే. నేను వెనక్కి చూడను, మీకు తెలుసుగా నేను వెనక్కి చూడనని. ఇంకా రివర్స్ సేమ్. పోయి 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 పోయి. ఎందుకు తగిలిద్ది, ఎందుకు లేదు. కొంచెం ముందుకెళ్ళి ఫస్ట్ డేనే తగిలిట్టు ఎందుకు దిగుతారు. ఏంద్రా నువ్వు చేసిన పని అంటే 1 mm 2 mm గ్యాప్లో సాహసం చేసి తిప్పుతున్నాను. ఎందుకు అంత అవసరమా? గ్యాప్ ఉన్నప్పుడు. అమ్మో మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్దాం సేమ్ ఇలాగే. చూడండి అసలు ఎంత గ్యాప్లో తిప్పుతున్నాను. అదిగో ఎంత గ్యాప్. వారం తేడా పడితే ఉందా ఏంటి? సరే గాయస్, చిన్న టాస్క్ అయిపోయింది అన్నమాట. అండ్
మీకు తెలుసుగా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నమస్తే సదావత్సలే మాతృభూమి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యాండ్ బ్రేక్ ఎన్షూర్ చేయాలమ్మా ఫస్ట్. అది హ్యాండ్ బ్రేక్ వేస్తాను, గేర్లో కూడా ఉంచాలి సేఫ్టీ. బాయ్. 25 నిమిషాలు వచ్చిందా అంటే సరిపెట్టకపోతే తొందరగా అయిపోయేది. సరిపెట్టే కాబట్టి బురద జిగర జింగిడి అది మరి. ఉంటానే, వచ్చేసా క్యాంప్కి. క్యాంపులు ఏంటంటే అందరూ అసెంబ్లీ అవుతారు పొద్దున్నే, ఎవరి పనులు వాళ్ళకి వెళ్తానికి. డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హైవే ఇంజనీర్లు, సూపర్వైజర్ని తీసుకుని వెళ్తాం ల్యాండ్ మార్క్కి. అదంతా నా రూమ్ ఏమో పైన, ఇది ఒక వాటర్ ప్లాంట్, వాటర్ ట్యాంకరు. సరే మరి, జాగ్రత్తగా ఉండండి. బాయ్.